హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిటిఎస్ మూవీ రివ్యూ. సూపర్ గర్ల్ ఇది డీసీ నుంచి వచ్చిన సూపర్ హీరో మూవీ, అంటే సూపర్ గర్ల్ మూవీ. ఇంక ఇప్పుడైతే ఈ మూవీ అయితే థియేటర్లో రిలీజ్ అయినప్పుడు ఫ్లాప్గా అయితే అయింది. ఇప్పుడైతే ఓటీటీలో అమెజాన్ ప్రైమ్లోకి అయితే వచ్చేసింది. ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది మొత్తం డీటెయిల్స్ అయితే వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే క్వశ్చన్, ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా మూవీ విషయానికి వస్తే మూవీ పర్లేదు, యావరేజ్గా అయితే ఉంది. అంటే నేనైతే పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం పెట్టుకోకుండా అయితే చూసాను. ఎందుకంటే మూవీకి ఆల్రెడీ ఫ్లాప్ అయింది, అలాగే నెగిటివ్ టాక్ కూడా వచ్చింది కాబట్టి డీసెంట్ ఎక్స్పెక్టేషన్స్తోనే చూసాను. కాబట్టి నాకు కూడా మూవీ అయితే డీసెంట్గానే అనిపించింది. అంతకైతే ఏమంత అనిపించలా. అంతేకాకుండా అంతకైతే డిసప్పాయింట్ కూడా అయితే ఏమీ కాలేదు. జస్ట్ యావరేజ్ మూవీ అనిపించింది. అంతే కాకుండా ఒకసారి చూసుకోవచ్చు మూవీని. మూవీలో అయితే పెద్దగా స్టోరీ ఎలాగైతే ఏముండదు. మెయిన్ హీరోయిన్ ఆమె అయితే ఒక ప్లానెట్లో అయితే ఉంటుంది. అయితే అక్కడ ఉన్నప్పుడు దానికైతే పెద్ద పవర్స్ అయితే ఏముండవు. ఆ తర్వాత వీళ్ళ నుంచి దానికి అసలు ఏం ప్రాబ్లం వచ్చింది, ఇంకా మూవీల తర్వాత ఏం జరిగింది ఇవన్నీ అయితే మీరైతే మూవీ చూసి అయితే తెలుసుకోవాలి. ఇంకా దీంట్లో అయితే ఎమోషన్స్ అయితే మాత్రం పెద్దగా అయితే ఏం వర్కౌట్ అయితే కావు. అంటే హీరోయిన్కి మెయిన్గా బ్యాక్ స్టోరీ అయితే ఒక ఎమోషనల్ సీన్ లాగైతే పెట్టిండ్రు. కాకపోతే అది అయితే పెద్దగా వర్కౌట్ అయితే కదా, అది పెద్దగా ఎమోషనల్గా కూడా అయితే ఏం లేదు. ఇంకా దీంట్లో విలన్ ఎవరిని చంపుతున్నా కానీ పెద్దగా అయితే ఎమోషనల్గా, అంతేకాకుండా ఎందుకు చంపుతుండని ఇలాంటి సీన్స్ కూడా అయితే ఎక్కడ అనిపివు. ఏదో చంపుతున్నాడే తప్పించి అంతకు మించి అయితే మనకైతే ఏమనిపివు. అంటే ఎమోషన్ పరంగా అయితే మూవీలో ఎక్కడైతే సరిగ్గా అయితే కనెక్ట్ అయితే కాదు. ఇంకా మూవీలో ఆ విలన్ విధంగా కూడా అయితే, అంటే మెయిన్ విలన్ అనేది అతని క్యారెక్టర్ కూడా చాలా వీక్గా ఉంటుంది, అలాగే చాలా బోరింగ్గా కూడా అనిపిస్తుంది. సూపర్గా యాక్ట్ చేసిన ఆ మెయిన్ యాక్టర్స్ కూడా పెద్దగైతే కొన్ని చోట్ల అయితే మాత్రం అంతకైతే ఏమనిపించలా. కాబట్టి కొన్ని ఫైట్ సీన్స్లో బాగానే అనిపించినా కానీ కొన్ని సీక్వెన్స్లో అయితే మాత్రం అంతకైతే ఆ క్యారెక్టర్ కూడా అయితే ఏమీ అనిపించలేదు. దీనికన్నా పోయినసారి వచ్చిన సూపర్ మ్యాన్ మూవీనే నాకైతే కొద్దిగా బెటర్గా అయితే అనిపించింది. సో ఓవరాల్గా అయితే ఈ మూవీ అయితే నాకైతే జస్ట్ యావరేజ్ ఫీలింగ్ అయితే అనిపించింది. ఇంకా ఇన్ కేస్ ఈ మూవీని మీరు ముందే కానీ చూస్తుంటే ఈ మూవీ అయితే మీకు ఎలా అనిపించింది అయితే కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఇంక వీడియోకి లైక్ చేసి ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వీడియోని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో అయితే పెట్టుకోండి.